ఫస్ట్ దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను. మీరు ఎవరికైనా ఫోన్ చేయొచ్చు, వాళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టకూడదు. మీరు అని మీరు వాళ్ళతో చెప్పకూడదు. మీకు అర్థమైపోయింది కదా? 100%. మీరు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నారు? అలీ గారికి. అలీ గారికి. కరాటే కళ్యాణి గారు అలీ గారికి ఫోన్ చేస్తారన్నారు. చూద్దాం మరి ఈవిడే ఆయన ఆడుకుంటారా, ఆయనే ఈవిడ ఆడుకుంటారు పక్కగా. ఏవో ఇప్పుడు నీ టైం బాగుంటే ఎవరినైనా ఆడుకోవచ్చు. ఓకే, సో లెట్స్ కాల్ బ్యూటిఫుల్ కమెడియన్, మోస్ట్ హ్యాండ్సమ్ కమెడియన్, అల్టిమేట్ టాలెంటెడ్ కమెడియన్ అలీ గారు. మై గాడ్. హలో 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 ఎవరండి? నమస్కారం అండి. నమస్తే, ఎవరమ్మా? నా పేరు లక్ష్మి అండి. లచ్చ అండి. లక్ష్మి కాదండి, లచ్చి అండి. అయ్యా మీరు అలీగారేనండి? అలీగారేనండి. అయ్యా నాకు చిన్న హెల్ప్ కావాలండి మీ దగ్గర నుంచి. మాకు ఒక 100 గేదెలు ఉండేవండి. 100 గేదెలు అమ్మేసి నేను హైదరాబాద్ పారొచ్చేసినానండి. ఇక్కడ ఒక సినిమా చేయడానికి ఒక డైరెక్టర్ నన్ను పిలిస్తానండి, డబ్బులన్నీ ఆడికి ఇచ్చేసినానండి. ఆ డబ్బులన్నీ తీసుకొని సినిమా తీసాడండి. సినిమా తీసి అందరికి డబ్బులు ఇచ్చేసాను. ఇప్పుడు నా డబ్బులు ఏంటి నువ్వు ఇంటికి వెళ్ళిపో, తూర్పు తిరిగి దండం పెట్టు అన్నాడండి. ఆ డైరెక్టర్ పేరు కూడా తెలియదండి. వైజాగ్ నుంచి వచ్చానండి. అయ్యా ఎలాగైనా మీరు పెద్ద పేరున్నోళ్ళు కదండి, మీరు కొంచెం నాకు కొంచెం చిన్న హెల్పింగ్ చేసి పెడతారేమోనండి ఫోన్ చేశానండి. 100 గేదెలు అమ్మేసుకుంటూ రావటం ఏంటి? సినిమా ఎవరో సినిమా ఇస్తారంటే ఆ డబ్బులు ఇవ్వడం. ఇప్పుడేమో నువ్వు ఆడి చేయకుండా 100 గేదెలండి రోజుకి 10 సేర్లు పాలిస్తాయండి ఒక్కొక్కటి. ఆ గేదెలన్నీ కూడా అమ్మేశానండి. సినిమా కోసం డబ్బులన్నీ తీసేసుకొని నాకు వేషం ఇస్తానండి, హీరోయిన్ ఇస్తానంటే ఏటో అనుకుని వచ్చేసానండి. హీరోయిన్ లేదండి ఆఖరికి. గేదెలన్నీ ఆయనకి ఇచ్చేసావా లేకపోతే అమ్మేసావా? గేదెలు అమ్మేశానండి. అమ్మేసి మొత్తం డబ్బులన్నీ తీసుకొచ్చేసానండి. వైజాగ్ నుంచి వచ్చేసానండి. గేదెకేసే తాడు ఉందా? తాడు గేదెలు వేస్తారు కదా, తాడు పలుపుతాడండి. పలుపు తాడు ఉంది కదా? అవునండి. ఎవరైతే డబ్బులు తీసుకు పలుపు తాడు తీసుకెళ్ళి గురించి మీరు డబ్బులు కొంచెం హెల్ప్ చేస్తే మా ఊరు వెళ్ళిపోతానండి. లేకపోతే మీరైనా కొంచెం ఎక్కడన్నారో చెప్తే నేను వచ్చి కలుస్తానండి. నన్ను ఊరు వెళ్ళడానికి కూడా డబ్బులు లేవండి. నీకు ఒక బ్యాంక్ అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళు. చెప్పండి సార్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్రస్. నీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఎక్కడ ఉంటదండి అది? ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు ఆడే ముక్కు మొహూడో ఎవడో తెలియకుండా నువ్వు వాడికి డబ్బిచ్చానంటున్నావు. అంత ఇదిగా నువ్వు ఎలా అర్థం కాలేదు. నాకు సినిమా పిచ్చండి, మీరంటే ఇంకా పిచ్చండి, అందుకే ఇచ్చేసానండి. సినిమాలో ఉంటే మీ అలాంటి వాళ్ళు అందరం చూడొచ్చు కదండి. సార్ నాకు ఊరు తెలియదండి, అందుకే మీ నెంబర్ కష్టపడి సంపాదిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడరు, మీరే మాట్లాడతారని చెప్పారండి. అవునా? ఒక 5 లక్షలు ఇవ్వండి సార్, వెళ్ళిపోతాను ఊరికి. ఎంత కావాలమ్మా? 5 లక్షల. 5 లక్షలు. ఇంతకీ నువ్వు ఏ షోలో నుంచి మాట్లాడుతున్నావు? సార్ నేను ఏ షోలో లేనండి, నేను వైజాగ్ నుంచి వచ్చానండి. చూడమ్మా, ఇలాంటి విని వెంట్రుకలు ఓల్డది కానీ తలపడిపోయింది. సార్ నేను కళ్యాణి సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాను సార్. కొంచెం మీతో మాట్లాడాలి, కొంచెం ఆడియన్స్ అందరూ మీతో ఇంటరాక్ట్ అవుతారంటే సరే అని మేము చేసాం సార్. ఎవరమ్మా? సార్ చలాకీ చంటి షో సార్ ఇది. ఉన్నాడా నా భర్త అక్కడ? సూపర్ అయినా ఎలా ఉన్నారు? నీ ఇష్టం, నీ షో అయితే నువ్వు చూసుకోవాలి కానీ మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? దయచేసి నేను ఒక్కడిని దొరికినప్పుడు కొట్టకన్నా ప్లీజ్. ఇంటికి వస్తాడు ఒకడికి వచ్చేసి వెళ్ళిపోతాడు. నువ్వు అడుగుతావు ఎందుకు నా కొట్టావు అంటే నా ఇష్టం. మీలాంటి చేతిలో దెబ్బలు తిన్న కంటే అంతకంటే పెద్ద అదృష్టం ఏముందనా? అన్య లవ్ యూ సో మచ్. అన్య నా కోసం ఒకసారి లక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్ అన్య. బాయ్ సార్. మీరు చేయాలనుకున్నది లోబో కదా? ఎగ్జాక్ట్లీ చేస్తున్నా. ఎవరెవరితో ఆడుకుంటారు? ఇక్కడ ఒక కలర్ వేస్తాడు. ఆ లోబోయేనా? హలో
నమస్తే అన్న ఆ, లో 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 అదే, అదే, లోబోనే మాట్లాడది లోబోకి అన్న లోబోకి అస్టెంట్ ఊకెత్తుతావు నువ్వు లోబోకి లోపల మాట్లాడుతున్నావు. లోబో మాట్లాడితే మంచిగా మాట్లాడతావు నువ్వేంది పిట్ట పిట్ట మాట్లాడతాను లోబో కావాలి నాకు లోబో లోబో కాదు నేను లోబో నువ్వు ఏమిటి ఇట్లా గాబరా గాబరా ఇస్తున్నావు. గాబరగా నా నీ మీద లవ్ ఉన్నది కదా లవ్ తోటి అరే దెబ్బలు తింటారా ఎవర్రా నువ్వు? దెబ్బగా అన్న నీకు టీవీలో వస్తావు కదా రంగురంగుల బూట్లు అటొక ఉల్టా ఇటొక ఉల్టా బూట్ ఎత్తావు నువ్వు అయితే మీద జుట్టు కూడా ఉంటాగా కలర్ కలర్ వేస్తావు ఎవర్రా నువ్వు? అన్నా మీకు మజాక్ చేస్తున్నా? మా చెల్లె నీకు పెద్ద ఫ్యాన్ ఉన్నాయి చెల్లెనా? మాది నర్సంపేట మాది ఉల్లిగడ్డల బిజినెస్ నెలకు 1,00,000 ఆమ్దాన్ ఉన్నాయి కొబ్బరి తోట ఉన్నాయి మస్తు పైసలు ఉన్నాయి మా చెల్లె ఒక్కసారి నీతోని మాట్లాడతాయి ఒక్కసారి మా చెల్లెతో మాట్లాడు చెల్లె లోబో బావా బావా లోబో హాయ్ మా ఎలా ఉన్నావు అమ్మా? బావా బాగున్నా బావా ఎట్లున్నా మస్తుగున్నా బావా నువ్వు ఎట్లున్నావు మంచిగున్నావే నేను బాగున్నా అమ్మా. నీ పేరేంటమ్మా? నీకేమిష్టం నీకేమని పిలవాలనిపిస్తే అట్లా పిలువు కాదు నాన్న మీ అన్న చెప్పారు. అవును నాన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు ఇట్లా కోడెంటికల్లాగా ఇట్లుంటాయి చూడు నీ ఎంటికలు ఆ ఎంటికలు చూసి నేను లవ్ చేసినా తెలుసా నేను లవ్ చేసి మా అన్నకి చెప్పిన శివంటోడిని నాకు మగన్గా తీసుకొనిరా ఆయనకి మొత్తం ఆస్తి ఇచ్చేసిన బర్లే అని చెప్పిన మా అన్నకి అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోమంటున్నా? పెళ్ళొద్దు సరదాగా ఒకసారి నీ బండి మీద నువ్వు ఇటొక బూటు అటొక బూటు వేస్తావు కదా ఇటొక జబ్బాకి అటొక జబ్బా వేస్తావు కదా వేసినాక ఆ కోడెంటికి ఎగురుతుండగా నీ వెనకాల ఒకసారి ఇట్లా రైడ్కి వస్తా రైడ్కి వచ్చి తర్వాత బబ్బాయ్ అని చెప్పి వెళ్ళిపోతా అంతే అరే ఎవర్రా ఇది? అరే ఎవరింది నిన్ను లవ్ చేస్తున్నా అంటే ఎవర్రా ఎందు అంటావేంది ఏంది మజాక్ చేస్తున్నావా మంచి సెలబ్రిటీవి కదా అని కాల్ చేస్తే ఇట్లా అంటావేంది నీ ఫోన్ తీసుకొని ఎంత కష్టపడినాం చెల్లె ఒకసారి ఫోన్ ఏ అన్న ఉండు, ఈ సంగతి ఇవాళ తేలాలే చెప్పు రైడ్ కి మంచిగా డీల్ చేద్దాం మంచిగా డీల్ చేసేది కాదు అయిపోయింది అది మీ అమ్మకి నాన్న ఒకసారి అమ్మా అన్నయ్యకి లోబో అరే ఎవరా నువ్వు మజాక్ చేస్తున్నా? ఈటు వలగొడతా ఇక బెల్ట్ తెచ్చి మజాక్ చేస్తున్నాను. ప్యార్ నేను ఒకటి చెప్తానా మాది ఉల్లిగడ్డల ప్యార్ రా ఏం ప్యార్ రా? అరే నేను దుకాణం అనుకున్నాను ఫోన్లు చేసి ఏం మాట్లాడుతున్నావు? లోబో మేము మొత్తం ప్యార్తో చేస్తున్నా నీకు ఫోన్ ప్యార్తోనే చేస్తున్నా అరే 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 నువ్వు మళ్ళా మాట్లాడు మళ్ళా చెప్పు ప్యార్ అని చెప్పు. అమ్మా అరే ఇది రచ్చ రవి అరే రచ్చ అరే అరే వెదవా అరే రవి లోబో హాయ్ రవి హౌ ఆర్ యు? ఫైన్ ఐ లవ్ యూ. అరే లోబో ఎవరు? నేను చంటి మాట్లాడుతున్నా. అయ్యో సౌకారి చంటి ఎట్లున్నావు అయ్యా? అరే సమోసే ఏ వేడి వేడి అట్టులు. అరే కాదురా వాడు మాట్లాడేటప్పుడేమో చాలా అరే ఎవరు రాను అరే ఏం రా అరే అన్నావు మా చెల్లి అనగానే అట్లనా సైలెంట్ అయినావేం రా? భయ్యా అమ్మాయిలు అంటే మనం రెస్పెక్ట్ ఇస్తాం భయ్యా. అరే నువ్వు రెస్పెక్ట్ ఇస్తావా? రెస్పెక్ట్ ఇస్తావు కాదు నీతో ఇప్పటిదాకా మాట్లాడింది ఎవరో చెప్పు. నాకేం తెలుసు? కరాటే వచ్చు కరాటే కళ్యాణి అంటే తెలుసా నీకు? ఒక పని చేయి నన్ను సంపలు పీడవద్దు. ఏ లోబో నేను కరాటే కళ్యాణి. హాయ్ 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 బాగుంది. తల్లి నువ్వు నాచో నా ఇష్టంలో ఉన్నావా ఇప్పుడు? అవునవును. రచ్చ రవి నాకు ఫోన్ చేసి ఆడు ఫోన్ చేసి లోబో అంట నువ్వు ఫ్యాన్ అంట ఓయమ్మో కళ్యాణి నేను ఏమైంది తెలుసా? అరే రే లోబో చట్టి నువ్వు కళ్యాణి ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మాట్లాడుకో మేము ఫోన్ చేసి చెప్ప. హలో హలో పద్మావతి నువ్వు తాగానే పోయింది నా మతి ఆ తర్వాత నువ్వు అయ్యావు కోతి. బేసిక్ గా లేడీస్ లేపితే దించరు అది నోరైనా బీరైనా.
కొత్తలోనే ఊపు, తర్వాత కర్ర కూడా ఊపలేవు. సింగరేణి బొగ్గు గనులకు బ్రాండ్ అంబాసిడర్. చంటనా, నీ షో ఇంత అందంగా ఉంది కదా, దిష్టి రాకుండా ఈ దిష్టి చుక్క. ఎంత అందమైన పువ్వైనా వాడిపోక తప్పదు, ఎంత అందమైన అమ్మాయి అయినా ఆంటీ అవ్వక తప్పదు. ఫస్ట్ పువ్వు వాళ్ళు మా జడలో పెడతారు, చివరికి మేము వాళ్ళ చెవులో పెడతాం. లెట్స్ వెల్కమ్ శేఖర్ మాస్టర్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ లాస్య. నిన్ను చూడకుంటే చాలు చెప్పాలన్నా నీ చూపే తాకిందంటే పొంగుల్లాగా సదాగారు మాట్లాడేది. ఎవరు మాట్లాడుతున్నారు? మేడం బాగున్నారా? మీరు మీకు పెద్ద ఫ్యాన్ మేడం. నవ్వారు చాలు మేడం, నా జీవితానికి చాలు మేడం, మీరు నవ్వారు. నా పేరు మీ వాయిస్ విన్నట్టుంది. ఏం మేడం? మీ వాయిస్ ఇక్కడ విన్నట్టుంది. నా పేరు సుందరం మేడం, ఫ్రమ్ వైజాగ్ మేడం. మేడం మీతో ఒకటి మాట్లాడాలి, మీరు ఏమనుకోనంటే. ఏంటి? అబ్బా మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది మేడం. మీరు నాకు ఎవరు తెలిసిన ఉన్నారు. అయ్యో ఎవరు? ప్రియమైన అక్షయ్కి ప్రియురాలి రూపారావినది. నువ్వు అసలు మనిషివేనా అని అన్నారు అందరూ, కానీ నాకు మనసున్న మనిషిలో కనిపించావు. మహేష్ బాబుని మిల్క్ బాయ్ అంటారు, కానీ ఆ మిల్క్ ఇచ్చేది నువ్వే అని ఎవరికి శ్రీమతి రూపా గారికి అని చెప్పేశాడు. నీ శ్రీమంతుడు రాయినది. ఉభయ కుశలోపరి. అరే ఇదే లాంగ్వేజ్. ఇద్దరు బాగున్నారంట. నువ్వు రూపా కాదు, నా కను పాప, నా కన్నీటి చంద్రంలో చేప. మనల్ని ఎదిరించడానికి మీ నాన్న పెద్ద తోప,